అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అరుణాచలం అండి. అరుణాచలం లాస్ట్ కొన్ని రోజుల నుంచి బాగా అంటే న్యూస్లో కానీ వీటిలో అయినా బాగా ఉందండి. యాక్చువల్లీ 4 days బ్యాక్ అరుణాచలంలో మోక్ష మార్గంలోకి వెళ్ళి ఒక ఆయన ఇరుక్కుపోయి చనిపోయారని చెప్పని వచ్చిందండి. సేమ్ నిన్న నైట్ కూడా సేమ్ ఇలాగే అండి. మన తెలుగు స్టేట్స్ ఆమె, మొన్న వెళ్ళింది కూడా మన తెలుగు స్టేట్స్ ఆయనే. ఈ నిన్న జరిగింది కూడా తెలుగు స్టేట్స్ నుంచే అండి. లేడీ ఒక ఆమె ఇరుక్కుపోయింది, కాకపోతే తీశారు. ఆమె అదృష్టం బయటికి వచ్చింది, తీశారు, అన్నీ జరిగినాయి, హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. ఓకే పర్లేదు, ఇప్పుడు కొంచెం పర్లేదని అన్నారు. ఈ రీల్ చేయడానికి కారణం ఏంటంటే మోక్ష మార్గం చాలా సన్నగా ఉంటుందండి. దాంట్లో మనం అనుకున్నట్టు ఒబిసిటీగా ఉన్న వాళ్ళు కానీ ఫ్లెక్సిబిలిటీ సన్నగా ఉన్న బాడీ కదల్చని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆ కదల్చని వాళ్ళు దూరిపోయి రా అంటే బయటికి రాలేరండి. అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా అంతే అండి. మోక్ష మార్గం ఎంతవరకు పట్టగలమో అంతవరకే దూరాలండి. మనం పట్టలేమనుకున్నప్పుడు దూరకపోవడం చాలా మంచిది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మోక్ష మార్గంలో పడితేనే అయితేనే మేము ఇదవుతున్నట్టు అనుకుంటే అది మీ భ్రమ, మీ అపోహ. మోక్ష మార్గం కాదండి. ఆయన శివయ్య అరుణాచలేశ్వరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మోక్షం ఇవ్వయ్యా అని అంటే ఆయన ఇస్తారు. మీరు మోక్ష మార్గంలో దూరతేనే ఇస్తానని చెప్పినా లేదు. అండ్ రెండోది వచ్చేసానండి, గబగబా చెప్తున్నాను ఎందుకంటే యాక్చువల్లీ అటు ఇటు కస్టమర్స్ తిరుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. విషయం ఏంటంటే అరుణాచలంలో భిక్షాటన అండి. ఈ మధ్యన రీల్స్ బాగా ట్రెండ్ అవుతుందండి భిక్షాటన. ఈ భిక్షాటనలో కూడా డబ్బులు అడిగి అక్కడే వేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఎవరు సమాధానం లేదు. ఎందుకు చేస్తున్నాము అంటే రీల్స్ చూసి కొంతమంది చేస్తున్నాం అన్నారు. ఇంకొంతమంది వచ్చేసి ఇది నాకు తెలిసింది ఏంటంటే అండి, సినిమా చూసి చేశారంటండి. ఒక ఆమె ఏదో సినిమాలో వచ్చిందంట, తిరువణామలై వెళ్ళి భిక్షాటం చెయ్యి నీకు మంచి జరిగిద్దని చెప్పండి. తిరువణామలై వెళ్ళి భిక్షాటం చెప్పండి ఏంటంటే అండి, నీలో ఉన్న వైరాగ్యాన్ని, నీలో ఉన్న మోక్షాన్ని ఇవ్వమని చెప్పని ఆయన అర్థించమని చెప్పాను నన్ను శివయ్యని. అంతేగాని అక్కడికి వెళ్ళి డబ్బులు అడుక్కొని ఆ హుండీలో వెయ్యి లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వు దానం చేయని చెప్పని ఎవరూ చెప్పలేదు, ఎక్కడా లేదండి. మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ కామ్గా, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎకిలి చేష్టలు, ఎకిలి నవ్వులు, ఎకిలిగా ఫోటోలు తీసుకోవడాలు, ఫ్రెండ్స్తో తిరగడాలు ఇట్లాంటివి ఏం చేయకుండా మనశ్శాంతిగా మీరు ఫ్రెండ్స్తో వెళ్ళారా, ఫ్యామిలీతో ఎవరైనా పర్లేదు, మీరు కామ్గా ప్రదక్షిణం చేస్తూ ఆయన తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేసి కంప్లీట్ చేసి ఆయన దర్శనం చేసుకొని ఇంటికి రండి. ఎంత ప్రశాంతంగా ఉంటారంటే అంత ప్రశాంతంగా ఉంటారండి. నాన్నగారు ఆశ్రమం అయితే భ్రష్టు పట్టించేశారు. ఈ రోజు నాన్నగారి ఆశ్రమానికి వెళ్తే, అంటే నాన్నగారి ఆశ్రమం అంటే చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. ఆయన ఆశ్రమం ఇంతకుముందు చాలా మనశ్శాంతి, చాలా ప్రశాంతంగా ఉండేదండి. ఈరోజు మొన్న వెళ్తే బోర్డులు పెట్టారండి, ఫోటోలు తీసుకోమాకండి, అవతల పక్కన పర్సన్ డిస్టర్బ్ చేయమాకండి అని చెప్పని ట్రాన్స్లేట్ చేసి చదువుకున్నానండి. అక్కడ ఇంతకుముందు ఎవరు నుంచొని చెప్పలేదండి. ఇప్పుడైతే ఒక పర్సన్ నుంచొని మీరు ఫోటోలు తీయమాకండి, ఫోటోలు తీసినా పక్కన డిస్టర్బ్ చేయమాకండి అని చెప్తున్నారు కూడా. అలా తయారయ్యారండి మన వాళ్ళు. అంతా ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో అవ్వదండి. మెడిటేషన్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీ అని ఎగ్లెచ్చడాలు ఏంటండి. రోడ్డు మీద కూర్చొని చేసేవాళ్ళండి ఫారినర్స్. నేను 2012-13 ఆ టైంలో వెళ్ళినప్పుడు రోడ్డు మీద కూర్చొని చేసేవాళ్ళండి. నా దగ్గర ఆ ఫోటో ఒకటి ఉండాలి, ఉంటే కనుక వీడియోలు యాడ్ చేస్తాను. రోడ్డు మీద కూర్చొని చేశారండి అతను మెడిటేషన్. అంత ప్రశాంతమైన ఊరు, రోడ్డు మీద కాదు, నడి రోడ్లో కూర్చొని చేస్తున్నా కూడా అంత ప్రశాంతం ఉండేదండి. నాన్నగారి ఆశ్రమమే కానీ అరుణాచలం అనేదే కానీ ఆ ఊరే కానీ. అట్లాంటిది మన వాళ్ళు ఈ రోజున వెళ్ళి దాన్ని మన తెలుగు స్టేట్స్ నుంచే ఎక్కువ అండి. లాస్ట్ ఇయర్ ప్రొటెస్ట్ జరిగింది కూడా మన తెలుగు వాళ్ళ మీదే, పేర్లు ఉండకూడదు, బోర్డ్స్ ఉండకూడదు అని చెప్పని. ఇంకా మీరు ఆలోచించుకోండి, మనం ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ. అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది కావాలని కొంతమంది చేస్తున్నారండి. ఒక గ్యాంగ్ ఆఫ్ ఫామ్ అయ్యి పీపుల్ అక్కడ వెళ్ళి ఎక్కిలిగా చేయడాలు, ఎక్కిలి చేస్తాలు, గొడవలు పెట్టుకోవడాలు కావాలని. మనం వెళ్ళేది దేనికి? ఆయన కోసం, ఆయన దర్శనం కోసం వెళ్తున్నాం. ఆయన దర్శనం చేసుకున్నామా, గిరి ప్రదక్షిణం చేసామా, ఇంటికి వచ్చామా, మనశ్శాంతిగా ఉన్నామా అనే కానీ. అంతేగాని అక్కడి నుంచి పాండిచేరి ఈ మధ్య రీసెంట్గా తెలిసింది, మా దాంట్లో పనికిమాలిన వాళ్ళు వెళ్ళారని చెప్పని. పనికిమాల నా దృష్టిలో అయితే పనికిమాల ఉన్నాయి. గుడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ఇంటికి వచ్చాము అని లేకుండా, గుడి నుంచి నువ్వు ఇంటికి రాకుండా పాండిచేరి వెళ్ళడం ఏంటండి? పాండిచేరి పక్కన పాండిచేరి వెళ్తారా? పాండిచేరి ఎవడైనా వెళ్ళమని చెప్పాడండి? చెప్పారా ఎవరైనా? పాండిచేరి అక్కడికి వెళ్ళి తాగమని చెప్పారండి? గుడే తాగడం అదండి. గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తిరుమల నుంచి ఇంటికి వెళ్ళి ఒకనొక టైంలో మీ పెద్దలే కానీ, మీ ఫాదర్స్ని కానీ, మీ గ్రాండ్ ఫాదర్స్ని కానీ, మీ గ్రాండ్ మదర్స్ని కానీ ఎవరైనా అడగండి, మీరు గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళ లేకపోతే ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్లు ఉంటే అక్కడ తిరిగే వాళ్ళ అని చెప్పని.
ఆ పుణ్యం మళ్ళీ మన ఇంటికే రావాలి, అంతే. అలాగే ఉండాలి. పుణ్యమే కానీ ఏదైనా కానివ్వండి, మీరు వెళ్ళి దర్శనం చేసుకొని మీ ఇంటికి రమ్మని దేనికి పని లేకనుకుంటున్నారేంటి? పాండిచేరి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం, ఇంక దేనికి నువ్వు వెళ్ళేది? దేనికి? గుడికే లేకపోతే పాండిచేరికే? ఇంక మారేవాడు అలాగే ఈ వీడియో చూసి మారుతాడో లేకపోతే అది ఎవరిష్టం వాళ్ళది, ఇంకా వాళ్ళ కర్మ అనుకోవడం. ఒక్కసారి ఆలోచించండి. అది నేను చెప్పేదైతే కనుక ఒకటే, దేవుడి కోసం వెళ్ళండి, దేవుడి కోసం అక్కడ మీకోసం, మీ కుటుంబం కోసం, మీ చుట్టుపక్కల కోసం ప్రార్థించండి, దండం పెట్టుకోండి, అర్థించండి. అంతేగాని రీల్స్ కోసం, వ్యూస్ కోసం లేకపోతే ఏం చేయమాకండి. అలానే అక్కడికి వెళ్ళి మన తెలుగు స్టేట్స్కున్న గౌరవాన్ని, మర్యాదని తీయమాకండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి.